రాజశేఖర్ రెడ్డి కుటుంబం నిలువునా చీలింది. రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల ఒకవైపు, కొడుకు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతి మరొక వైపు అయిపోయారు. ఇప్పటిదాకా షర్మిల వర్సెస్ జగన్, షర్మిల వర్సెస్ భారతి, ఈ సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు విజయమ్మ గారు ఏ వైపు ఉంటారు? ఆవిడ వైఎస్ఆర్సీపీకి మొదట గౌరవాధ్యక్షురాలు, ఆ తర్వాత రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షురాలు అయ్యారు. ఆ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఆ తర్వాత ఆమె మాత్రం షర్మిలతోనే ఉంటున్నారు అన్నటువంటిది ఇప్పటిదాకా. ఆ మధ్యన అమెరికాకి వెళ్ళిపోయారు కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్ ఈవిడ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత. ఇప్పుడు విజయమ్మ ఎటు ఉంటారు అన్నటువంటి పాయింట్ చర్చకు వచ్చింది. ఆమె షర్మిల కుటుంబం ఇంట్లో ఉన్నారు, షర్మిల కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు అన్నటువంటిది వినబడినట్టు. ఇప్పుడు అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. జగన్ని విమర్శించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించలేదు. కానీ కడపలో ఉన్నటువంటి ఓటర్లకి రాజశేఖర్ రెడ్డి భార్యగా, జగన్ పేరు ఎత్తలేదు, రాజశేఖర్ రెడ్డి భార్యగా తన కుమార్తె షర్మిలని గెలిపించమని పిలుపునిచ్చారు. ఒకసారి ఆమె ఏమన్నారో విందాం. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. ఇది యాక్చువల్గా ఇక్కడ పులివెందుల్లో తన బిడ్డ ఎట్లాగూ ఓ బిడ్డ ఎమ్మెల్యేగాను సీఎం కాన్సెప్ట్లో ఉన్నారు కాబట్టి రెండో బిడ్డను కూడా, అంటే అవినాష్ రెడ్డి కుటుంబాన్ని దూరంగా ఉంచడం అన్నటువంటిదే కదా మొదటి నుంచి షర్మిల కోరిక. విజయమ్మ కూడా అదే కోరికతో ఉన్నారన్నటువంటి విషయం స్పష్టమైంది.